ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లు సాధించడం కోసం, ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. రాజ్యాంగ సవరణ జరగకుండా రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? భారత్ పార్లమెంట్ లో జరగాలి. భారత్ పార్లమెంట్ లో ఎవరు చేయాలా? అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి మీరు చేయండి అని అడుగుతా ఉంటే పెట్టకుండా ఆపుతున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ. అదే కదా నేను చెప్పేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి పంపించాయి. పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా బయటకు వచ్చి, తమిళనాడుకు సంబంధించిన ఏడీఎంకి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పలికి జంతర్ మంతర్లో ఈ సంఘాలతో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బిల్లు పెట్టండి, మేమంతా మద్దతు ఇస్తామని, ఇంక్లూడింగ్ మా నాయకుడు రాహుల్ గాంధీతో సహా, ఖర్గే గారితో సహా తీర్మానం పార్టీ తరఫున మద్దతు ఇస్తాం పెట్టండి అంటే పెట్టకుండా పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయడానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు? బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి. తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో. అందుకే ఇటు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం. కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు, అభిషేక్ సింగ్ మను గారు లాంటి వాళ్ళు, రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకొని జరగబోయేటువంటి భవిష్యత్తు మేము అనుకుంటున్నాం. 23వ తారీఖు నాడు నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుందని. ఆ క్యాబినెట్లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వే ఫార్వర్డ్ అట్లా పోవాలని అభిప్రాయం తీసుకుని ముందుకు పోతాం. నేను ఇప్పుడైతే చెప్పాను, పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని రేపు జరగబోయేటువంటి 23rd నాడు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు పార్టీలో కూడా చర్చించి వారి ఆలోచనలు పరిగణన తీసుకుని ముందుకు. అమ్మా ఫైన్. Somewhere it has to start. Beginning will be always at a small point. We have started it. దీన్నే అడ్డుపడుతున్నారు మీరు. కానీ దానికోసం కదా రేపు పొద్దు జరిగే పోరాటం. ఎంబీసీలకు పట్టాయి మాత్రం అది అమలు లేదు. గౌరవంగా మధ్య షాపులో 15 నుంచి 25% రిజర్వేషన్ కల్పిస్తాను అది లేదు. అది కాకుండా సర్దార్ సర్వాయి బాబాని నోడు పేరు జనగాం జిల్లాకు పెడతాను. అది ఏది కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం, కోర్టు అడ్డుకోవాల్సిన అవసరం ఈ పరిధిలో ఉంది కదా సార్, మీరు చేయట్లేదు. మీ పేరు ఏమన్నారు? ఏ పేపరు? ఈ మీడియా టీ న్యూస్ లోకల్. ఎనీవే
ఎనీవే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నువ్వు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా రాజకీయ పరమైనటువంటి రాజ్యాధికారంతో సాధ్యం కావడానికి వెసులుబాటు అంశం. కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పినటువంటి అంశాలు అన్నిటికంటే కూడా అధిగమించి ఇంకా ముందుకెళ్ళి అసలు రాజ్యాధికారం ఇద్దామనే ఆలోచనతో ముందుకు పోతాం. దాంట్లో భాగంగా వీఆర్ స్టార్టెడ్ దిస్, విల్ బి డూయింగ్. మీరు అడిగినట్టు 15 నుంచి 25%, 25 నుంచి మేము 30 కూడా ఇవ్వచ్చు. నో దట్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలుగా మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమావేశంలో బయట మంత్రుల మధ్యలో విభేదాలు అటువంటి ఏమి లేవు. కావాలని కొన్ని పత్రికలు ఏదో వాళ్ళ స్పై ఏదో కొద్దిగా కావాలని యాడ్ చేసి చేస్తున్నాం కదా, నథింగ్ లైక్ దట్. అమ్మా ఏంటయ్యి ఏం మాట్లాడాను? ఏ పత్రికలో వచ్చింది చెప్పండి. ఏ పత్రికలో వచ్చింది? ఏ పత్రికలో వచ్చిందో చెప్తే, ఏమొచ్చిందో చెప్తే అది నిజమో కాదని చెప్తారు. ఇదే వండి మీరు ఊహించుకొని